సో ఫస్ట్ వీక్ నేను ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెక్ చేసి పర్లేదు అంత బాగానే ఉంది, మెడికేషన్ క్యూర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తే మెడిసిన్ అయిపోతుంది కదా, ఆ 2 వీక్స్ 2.5 వీక్స్ తర్వాత మెడిసిన్ అయిపోతే ఆ తర్వాత నేను చూస్తాను, క్లియర్ అయిపోతే అంటే కట్ చేసిన బ్లడ్ అంతా ముక్కులో బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా, అదంతా ముక్కు ద్వారా వచ్చేసింది కదా, ఆ ముక్కు అంతా క్లియర్ అయ్యిందా లేదా చెక్ చేస్తాను. క్లియర్ అవ్వకపోతే ఏం చేయాలో చూస్తాను అని చెప్పేసి, అది ఇంకొకటి మారుస్తాను అని చెప్పేసి అన్నట్టు చెప్పాడు ఆయన. సో అంతసేపు పేషెంట్తో చాలాసేపు స్పెండ్ చేసి చాలా బాగా చెప్పాడు. అసలు ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు. ఇదంతా అయిన తర్వాత 2.5 వీక్స్ తర్వాత మళ్ళీ మేము చెకప్కి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే, ఇంకా కొంచెము ముక్కులో అక్కడక్కడ బ్లాకేజ్ ఉంది, అంటే బ్లడ్ అంతా కారిపోయింది కదా అండి, అది బ్లాక్లో అక్కడక్కడ పక్కుల్లాగా కట్టేసి ఉంటుంది కదా, అదంతా క్లియర్ చేయాలి అని చెప్పేసి ముక్కులో ఒక పైప్ పెట్టేసి క్లియర్ చేస్తానని చెప్పాడు. సో దానికి మా బాబు ఆల్రెడీ ఇంకా అస్సలు సపోర్ట్ చేయట్లేదు, ఇంకా ఆల్రెడీ సర్జరీకి చాలా భయపడిపోయింది కదా, అస్సలు సపోర్ట్ చేయట్లేదు. నేను మా హస్బెండ్ ఎంత పట్టుకున్నా సపోర్ట్ చేయట్లేదు. ఇంకా డాక్టర్ ఓపిక్గా టైం తీసుకొని ఆ పాపని కూల్ చేసి క్లియర్ చేశాడు. క్లియర్ చేసిన తర్వాత కూడా అది మొత్తం క్లియర్ అవ్వలేదు అని చెప్పేసి అప్పుడు ఒక బాటిల్ ఇచ్చాడు. యాక్చువల్గా నాకు కుదిరితే అది ఎక్కడన్నా ఉందేమో చూసేసి అది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా పెడతాను యాక్చువల్గా. అందులో వాళ్ళు ఇచ్చిన ఒక శాషెట్, ఒక పాకెట్లో వాటర్లో కలిపేసి ఇలానేసి మనము ఒక సైడ్ ముక్కు క్లోజ్ చేసి ఒక సైడ్ పెట్టేసి ప్రెస్ చేస్తే, అది ఇప్పుడు ఇటు సైడ్ ప్రెస్ చేసాం కదా, అది బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ పీల్చినప్పుడు ఇవి ఇటు సైడ్ నుంచి కారాలి. అప్పుడు ఆ వాటర్ వల్ల ఏదైతే పక్కు కట్టేసి డ్రై అయిపోయిందో అదంతా బ్యాక్ రావాలి, అంటే ముక్కంతా క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఏదైతే బ్లాకేజ్ వచ్చేసింది, బ్లడ్ అంతా క్లాట్ కట్టేసింది, ఎప్పటి నుంచో బ్లాక్ అయి ఉంటుంది కదా, అదంతా క్లియర్ అవ్వాలి. సో ఇలా డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2-3 టైమ్స్ చేయమన్నాడు ఆయన. పైపు పెట్టాడు, క్లీన్ చేశాడు, బట్ ఆ పాప సపోర్ట్ చేయట్లేదు కదా, క్లీన్ చేయమన్నాడు. సో అప్పుడు అది ఇచ్చాడు ఆయన, అంటే ఆల్మోస్ట్ 2.5 వీక్స్ తర్వాత అది ఇచ్చాడు. సో మనం ఈ ముక్కులో పెట్టేసి వాటర్ని గట్టిగా పైకి ప్రెస్ చేస్తే అది ఫోర్స్గా వెళ్ళిపోయి యువతల ముక్కులోంచి బ్యాక్ వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ ముక్కులో పెట్టినప్పుడు ఇటు సైడ్ ముక్కులోంచి క్లియర్ చేస్తే ఈ ముక్కు క్లియర్ అవ్వడానికి ఇట్లో నుంచి బయటికి రావడానికి. సో అది నా కాడ గుర్తులేదు, పడేసానో ఉందో తెలీదు. సో ఉంటే మాత్రం కంపల్సరీ నేను ఒక వీడియో పెడతాను, అది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేది కూడా. అలా ఇచ్చిన తర్వాత దాన్ని మేము ఆల్మోస్ట్ ఒక 10 days 15 days వాడమన్నాడు. సో వాడిన తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇంకా జరిగింది ఏంటి అంటే, ఆయన చూసి బాగా క్లియర్ ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు పైప్తో క్లీన్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, ఇది ఒక 10 days వాడండి ఈ బాటిల్తో ప్రెషర్ అనేది. అలా క్లియర్ అవ్వకపోతే మళ్ళీ ఒక 5 minutes అనెస్థీసియా ఇచ్చేసి క్లియర్ చేయాలి. ఎందుకంటే ఆ పాప సపోర్ట్ చేయట్లేదు. మామూలుగా అయితే అనెస్థీసియా ఇవ్వకుండా పైప్ పెట్టేసి క్లియర్ చేయొచ్చు, బట్ అక్కడ ప్రెషర్ వచ్చేసరికి ఆ పాప క్లియర్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఒక 5 minutes జనరల్ అనెస్థీసియా ఇచ్చేసి మత్తు ఇచ్చేసి ఆ నోస్ను నేను క్లీన్ చేస్తానని చెప్పాడు. కానీ ఈ పాపకి ఆ అవసరం లేకుండానే ఆ 10 days ఆ వాటర్ బాటిల్ ఆ కెమికల్ లిక్విడ్ యూజ్ చేస్తానే అది క్లియర్ అయిపోయింది. ఎంత క్లియర్ అయిపోయిందంటే చాలా నీట్గా మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇది అయిపోయింది, సర్జరీ అయిపోయింది, రిలీఫ్ అయ్యాము, క్లియర్ అయ్యింది. అంటే ఇప్పుడు స్టార్ట్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ అది ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఏంటి, మేము చెకప్ అంతా అయిపోయింది, పని అంతా అయిపోయింది, అన్నీ చేసేసాము. అంతా అయిన తర్వాత లాస్ట్ చెకప్కి వెళ్ళే ముందు 2 days ముందు యాక్చువల్గా ఇది ఇష్యూ జరిగింది. ఏంటి అంటే అప్పటికి ఫుడ్ తింటుంది, బాగా తింటుంది, మజ్జిగనో వాటరో కోకోనట్ వాటరో అంటే లిక్విడ్ ఐటమ్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ లిక్విడ్ ఐటమ్స్ ఇక్కడ నోట్లో నుంచి తాగుతుంటే ముక్కులో నుంచి బ్యాక్ వచ్చేస్తున్నాయి. అసలు ప్రతి ఒక్కటి కాంప్లికేట్ అయిపోతుంది మాకు. నోట్లో నుంచి తాగుతుంటే అది ముక్కులోంచి బ్యాక్ వచ్చేస్తుంది. సో మాకు ఇది అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఆయనకి ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎంత మంచిగా మేము వాట్సాప్లో నాకు ఇది ప్రాబ్లము అని చెప్పంగానే ఆయన రిప్లై ఇచ్చాడు. యాక్చువల్గా ఇలా చేయండి అని చెప్పేసి ఆల్మోస్ట్ వాట్సాప్లో చాలా ప్రాబ్లమ్స్కి చేశారు. లేకపోతే ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎత్తుకెళ్ళిపోయి తీసుకొచ్చుకోవాలి, హాస్పిటల్ దూరం ఉంది, ఇన్ని చేయాలంటే చాలా రిస్క్ అయ్యేది.
బట్ ఆయన హాస్పిటల్కి వాట్సాప్లో ప్రతి దానికి ఓపిక్గా రిప్లై ఇచ్చాడు. ఇది కూడా చెప్పాను. చెప్తే ఆయన ఏం చెప్పాడంటే, ఫాస్ట్గా తాగుతున్నట్టుంది ఆ పాప, ఫాస్ట్గా తాపొద్దు, స్లోగా తాపండి, అంటే కొంచెం కొంచెం తాగండి, అంటే ఫాస్ట్గా ఒకేసారి పీల్చకుండా కొంచెం కొంచెం తాగండి అని తాపండి అని చెప్పాడు. సో ఇలా అయిపోయింది. లాస్ట్ చెకప్కి ఇంకా లాస్ట్ రండి ఒకసారి అని చెప్పేసి అన్న తర్వాత వెళ్ళాము. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది అనుకుంటుండగానే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్.